గిన్నె పులిహోర కలుపుతున్నానండి. పులిహోర ఈరోజు ట్రెడిషనల్ చింతపండు పులిహోర. అన్నం పలుగ్గా వార్చుకోవడం, చక్కగానే పోపులన్నీ వేసుకోవడం, అల్లం పచ్చిమిరపకాయ అన్నీ వేసుకుని చింతపండు రసం, అందులో కాస్త పంచదార వేసుకుని మగ్గు తీసుకుని శుభ్రంగా కలుపుకుంటే చక్కటి పులిహోర రెడీ అవుతుంది, తినడానికి వీలుగా సూపర్గా ఉంటుంది. చక్కటి పులిహోర ఊరి కొద్దీ బాగుంటుంది. ఇందులో కాస్త ఆవపొడి వేసుకుంటే బాగుంటుంది, కానీ వేసవికాలం వేడి కదండి, అందుకని వేయను అన్నమాట. నేను ఇలా తిన్నా చాలా బాగుంటుంది. ఆవ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. చక్కటి పులిహోర రెడీ అయింది. కొంచెం వేడి చల్లారితే అప్పుడు చేత్తో కలిపితే ఇంకా అన్ని 4 మూలలా కలుస్తుంది అన్నమాట. అది మనకి చక్కగా పులిహోర రెడీ అయింది. తినడానికి చక్కటి పులిహోర రెడీ.